హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పోక్స్తా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అరటికాయ బజ్జీ. ఈ అరటికాయ బజ్జీని ముందు 2 అరటికాయలను తీసుకోవాలండి. శుభ్రంగా పైన చెక్కు మొత్తం తీసేసి ఇలా నీళ్ళల్లో వేసుకొని ఇలా మీడియం సైజుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి పొడవుగా. ఇప్పుడు దీని బ్యాటర్ కోసం ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి 4 టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకోవాలండి. నేను తీసుకునే క్వాంటిటీకి 4 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుందండి. దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వంట సోడాని వేసుకోండి. దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. పసుపు కలర్ కోసం మాత్రమే అండి. ఇది వేయటం వల్ల కలర్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఇది మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. దీంట్లోకి ఒక అరకప్పు వరకు నీళ్ళైతే పట్టినాయండి. నీళ్ళని కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలండి. ఇలా ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి పిండిని. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు మొత్తం కలుపుకున్నాం కదా. ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ బాండీలో పోసి కాగనిచ్చుకుంటాం కదండి. ఆ కాగిన నూనెని 2 టేబుల్ స్పూన్స్ ఆ పిండిలో వేయండి. ఇలా పిండిలో వేయడం వల్ల వేడి వేడి నూనెని బజ్జీలు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇది కూడా ఒకటే డైరెక్షన్లో కలుపుకోండి. తర్వాత అరటికాయ ముక్కని ఇలా పిండిలో డిప్ చేసి వేడి వేడి నూనెలో వేసుకోవాలండి. నూనె మాత్రం బాగా హీట్ అయి ఉండాలండి. ఇలా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీలని వేసుకోవాలండి. ఇలా ఒకటిగా వేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి. బజ్జీలు అనేవి హై ఫ్లేమ్లో కానీ వేయించుకున్నారంటే పైన రంగు మారుతుంది కానీ లోపలైతే అస్సలు ఉడకదండి. రుచి కూడా అంత టేస్టీగా ఉండదు. ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోండి. ఇవి క్రిస్పీగా కాల్చుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. ఈ బజ్జీలు వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. చల్లగా ఉన్నప్పుడు వేడి వేడి బజ్జీలు వేసుకొని తింటే ఆహా ఎంత బాగుంటుందో కదండి. ఇది చాలా ఫేమస్ స్నాక్ ఐటమ్ అండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.